జగిత్యాల భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల ఒక జిల్లా. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ జరగకముందు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఉండేది. ఇది రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రము. హైదరాబాద్కు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది జగిత్యాల. ఇక్కడ చరిత్ర చూసినట్లయితే జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. సామాన్య శకం 1110 నుండి 1116 వరకు పలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పలాసకు దక్షిణాన 6 కిలోమీటర్ల దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు చెబుతున్న కథనం. మరో కథనం కూడా ఉంది. అది ఎల్లందుల కోటకు అధిపతిగా ఉన్న మబారిజుల్ ముల్క్ జఫరుద్దౌల మిర్జా ఇబ్రహీం ఖాన్ 1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన పటిష్టమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరు ఇంజనీర్ల పేరు మీదే జాక్కు పిలువబడి క్రమంగా అది జగిత్యాలగా మారిందని చెబుతారు. జగిత్యాల కోట గురించి తెలుసుకున్నట్లయితే జగిత్యాల కోట రాయి సున్నముతో నక్షత్రాకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకము ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంటుంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది. అందుకే కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావస్తుంది. కోట బురుజులలో దాదాపు 2 మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహమ్మద్ ఖాన్